లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. మరి క్రిస్మస్ అయిపోయింది కదా, మళ్ళీ ఈ వచనం ఏంటి అనుకుంటున్నారా? చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. జీవం గల యేసయ్యా, కృపగల మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి నీ మందిరానికి మేము చేరుకొని ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు కాపాడి భద్రపరిచి సంరక్షించి నడిపించినందుకు నీకు వందనాలు నాయన. నీకు నమ్మకంగా ఆయా సమయంలో మేము లేకపోయినా మా పట్ల నీ నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని నిరంతరము కనపరుస్తూ వచ్చావు. నీకు వందనాలు. కునుకక, నిద్రపోక, విడవక, ఎడబాయక నీకు ఆయాసం కలిగించిన మమ్మల్ని క్షమించి నీ ప్రేమలో మమ్మల్ని లేవనెత్తి నాయన, నువ్వు మమ్మల్ని నీ కౌగిట్లో ఉంచుకొని మమ్మల్ని ఇంతవరకు నడిపించావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభా, మా మధ్యలో ఉండండి. నీ బలమైన హస్తాలకి మమ్మల్ని ఈ సమయాన్ని, మా ధ్యానాన్ని అప్పచెప్తూ ఉండగా నీ మహిమాత్కరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మరి అపవాది క్రియను లయపరచమని, నీ మాటలు నీవే మరొకసారి మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. ఈ క్రిస్మస్ సీజన్ అంతా కూడా మనం ఈ వచనాల్ని అనేక కోణాలుగా చూసాం. మనం వి పౌండెడ్ అండ్ ఎక్స్పౌండెడ్ ఆన్ దిస్ ప్యాసేజ్ అనేక విధాలుగా మనం ధ్యానం చేశాం. అయితే నేను మొన్న కూర్చొని ఈరోజు వాక్యం ఏం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ వచనాల్లో మరొకసారి నేను చూశాను. క్రిస్మస్ అయిపోయింది కదా, ఈ వచనాలు ఎందుకు అంటే నాకు అదే తలంపు వచ్చింది. వాట్ ఆఫ్టర్ క్రిస్మస్? క్రిస్మస్ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అన్నట్టు అనిపించినప్పుడు ఈ వాక్యము నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. యేసు ఇక్కడ మీరు 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఆయన ఏంటో ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం జ్ఞానుల గురించి విన్నాం కదండి. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశారు. అయితే వారు తూర్పు దేశం నుంచి ప్రయాణమై వచ్చి యేసు ప్రభువారిని కలుసుకునే సమయానికి ఇట్ వాజ్ నాట్ అన్ ఇమీడియట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫర్ దెమ్. ఇట్ టుక్ అరౌండ్ 2 years అని హిస్టోరియన్స్ అంటారు. సుమారుగా 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు వారి ప్రయాణము ప్రభు దగ్గరికి ఆరంభమైంది. రక్షకుడు జన్మించాడు, రక్షకుడు రాజుగా పుట్టాడని వారు తెలుసుకున్నప్పుడు ఆయనను అంగీకరించి ఆయన దగ్గరికి పయనించారు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ఏంటో మనం అర్థం చేసుకున్నటువంటి మనము ఇప్పుడు ఆయన లోనికి మనం ప్రయాణం చేయాలి. ఆయనకి దగ్గరగా మనము ఈ కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తూ ఉండగా లెట్ us గో క్లోజ్ టు హిమ్. ఆయనకి దగ్గరగా మన జర్నీ ఈ జ్ఞానుల వలె మనము ఆయన దగ్గరికి మనం ప్రయాణం చేయాలి. యేసుతో ప్రయాణం చేయాలి, యేసు దగ్గరికి ప్రయాణం చేయాలి. ఆయన హృదయంలోనికి మనం వెళ్ళాలి. ఆయన హృదయానుసారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానులు చేసినటువంటి విషయం అదేనండి. వారు ప్రభువుని జన్మించాడు అని అర్థం చేసుకున్నారు. అంతటితోని వారు సంబరం పడి ఆగిపోలేదు. అక్కడి నుంచి ఆయన కలుసుకోవడానికి వెళ్ళారు. వారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన ఎవరో పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీరు గమనించారా? అక్కడ గొర్రెలతోని దేవదూత చెప్పినటువంటి మాటలు కదా ఇవి. మీ కొరకు రక్షకుడు జన్మించాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు రక్షకుడు, క్రీస్తు ప్రభువు అనేటువంటి ఆ టైటిల్స్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ జ్ఞానులు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని వారు గ్రహించారు. మనం చూసాం, వారు కానుకలు తీసుకొచ్చారు కదండి. బంగారము, సాంబ్రాణి, బోలము. ఆ బంగారం ఆయన రాజు అని అర్థం చేసుకుంటే, ఆ సాంబ్రాణి ఆయన ప్రభువు అని అర్థం చేసుకుంటే, ఆ యొక్క బోలము ఆయన రక్షకుడు లేక వారి నిమిత్తము ప్రాణం పెట్టి తిరిగి లేచేటువంటి రక్షకుడు అని అర్థం చేసుకున్నారు. చూసారా, ఈ జ్ఞానులు యేసు ప్రభువారు ఎవరో పూర్తిగా అర్థం చేసుకొని ఆ అర్థవంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి వారు ప్రభువుని
ప్రభువుని దే క్రౌన్ హిమ్ యాజ్ దేర్ లార్డ్స్. వాళ్ళు ప్రభువుగా వారు గుర్తించారు, ప్రభువుగా వారు అంగీకరించారు. ఈ అన్యులైనప్పటికీ ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళినటువంటి సంఘటనని మనము అర్థం చేసుకోవాలి. ఈ 3 టైటిల్స్ యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి టైటిల్స్. హీ ఈజ్ ది సేవియర్, క్రైస్ట్ అండ్ లార్డ్. ఆయన రక్షకుడు, మరి క్రీస్తు ప్రభు అనేటువంటిది. బైబిల్లో ఇంకెక్కడ కూడా ఈ 4 పేర్లు ఒక దగ్గర ఉండడం మనకు కనబడట్లేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి దేవునికి ఉన్నటువంటి టైటిల్స్ని ఇక్కడ దూత గొర్రెల కాపర్లకి తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటామో యేసు ఎవరో మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇన్ దిస్ సీజన్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ దిస్ క్రిస్మస్ టు ది న్యూ ఇయర్, ప్రభువుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన ఏమై ఉన్నాడో జ్ఞానుల వల్లే సంపూర్ణంగా అర్థం చేసుకోవాలండి. కేవలం రక్షకుడుగాని కాదు, ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా మన జీవితంలో మనం కలిగి ఉండాలో ఆ రీతిగా మనము కలిగి ఉండడము మనము నేర్చుకోవాలి. ఇక్కడ క్రిస్మస్లో లేక ఈ వచనాల్లో మనం చూసినట్టయితే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, గాడ్స్ ప్రొవిజన్ ఫర్ అస్, మానవుని కోసము దేవుడు ఇచ్చినటువంటి విషయము ఈ వచనాల్లో కనబడుతుంది. ఏమిటి అంటే దేవుడు మీకు ఒక రక్షకుడు ఇచ్చాడు, ఒక క్రీస్తుని ఇచ్చాడు, ఒక ప్రభువుని మీకోసం ఇచ్చాడు. ఈయన ఎవరంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. గాడ్స్ ప్రొవిజన్ టు మ్యాన్ కైండ్ అక్కడ మనం చూస్తాం. రెండవది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయనని తోని మనం ఏమి చేస్తున్నాం. దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మనకు చేశాడు. ఆ దేవుడే మన కోసం ఒక వరంగా, ఒక గిఫ్ట్గా దిగి వస్తే ఆ దేవునితో నేను ఈరోజు ఏమి చేస్తున్నాను, అది ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ ఆయన నా కోసం పంపించబడ్డాడు, కానీ నేను ఆయన్ని ఏ రీతిగా తెలుసుకోవాలో, ఏ రీతిగా కలిగి ఉండాలో నేను చెయ్యకపోతే ఆయన వచ్చింది నా జీవితంలో వ్యర్థమైపోతుంది. వింటున్నారా? ఆయన మనకి ప్రొవిజన్ మనకి క్రీస్తులో మనకి ఇచ్చాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి, మనం ఆయనతోని ఏమి చేస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొన్న ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మన క్రిస్మస్ ప్రోగ్రాంలో వాక్యం చెప్తూ ఒక దృష్టాంతాన్ని ఆయన స్టైల్లో చెప్పాడు. మనుషులు 3 రకాలుగా ఉంటారంట. ఒక అతను ఉన్నాడంట, ఆయనకి ఒక దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలి, ఏదో చాలా క్రిటికల్ పరిస్థితి, అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి. అయితే భయంకరంగా వర్షం కూడా కురుస్తుంది అంట. అయితే ఈయన దగ్గర ఏమో ఒక అంబ్రెల్లా ఉంది, ఒక గొడుగు ఉంది. ఆయన కాబట్టి అంబ్రెల్లాని తెలుసుకొని ఆ వర్షంలోని అంబ్రెల్లాను ఉపయోగించుకుంటూ ఆయన వెళ్ళాల్సినటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళి దాన్ని చూసుకున్నాడు. అటువంటి వారిని ధన్యులు అంటారు. ఎందుకంటే వారికి ఆ క్రిటికలిటీ ఉంది, వారి దగ్గర ఉన్నటువంటి గొడుగు ఉంది, అది వాడుకుంటూ ఆయన వెళ్ళారు, ధన్యులు అంటాడు. రెండవ రకం వారు ఎవరు అంటే దీనులు అని అంటాడు. ఎవరు దీనులు అంటే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అక్కడ ఉంది, కానీ వర్షం వస్తుంది, కానీ ఈయన దగ్గర గొడుగు లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయి దాన్ని మీట్ అవుతాడు. అయితే 3వ రకం వారు ఉంటారు. వారు ఎవరు అంటే దరిద్రులు అని చెప్పాడు అన్న. ఎందుకు అంటే వర్షం వస్తుంది, వెళ్ళాల్సింది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వారికి ఉంది, వారి దగ్గర గొడుగు ఉంది, కానీ వారి గొడుగునంట చంక పెట్టుకొని వర్షంలో దడుచుకుంటూ వెళ్తారంట అని చెప్తూ చాలా విచారకరమైందంటే ఏం చెప్పారంటే అన్న, ఈ 3వ రకమైనటువంటి దరిద్రులు అని పిలిచేటువంటి వారిని ఎక్కువ మందిని ఒక దగ్గర కూర్చొని ఉండడం మనం ఎక్కడ చూస్తాము అంటే ఒక పెద్ద చర్చిలో చూస్తే ఉంటుంది అని అన్నాడు. నిజంగా నా మట్టుకు నాకు చాలా హృదయానికి తట్టిందండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్. దేవునిలో సమస్తమును మనం కలిగి ఉన్నాం. ఆ రక్షకుని, ప్రభువుని, ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఆయన్ని మనము మన జీవితంలో ఏ రీతిగా కలిగి ఉండాలో మనం కలగకపోతే, ఈరోజు ఆయన మన జీవితంలో ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో లేకపోతే విచారకరమైనది ఏంటంటే ఆ స్ట్రాంగ్ వర్డ్ దరిద్రులము అని మరి మనకు ఉపయోగించబడాలి అన్నటువంటి మాటని అన్న మరి ఆ మాటని చెప్పాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉంటుండగా ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుని గురించినటువంటి ఎరిగినటువంటి మనము ఆయనని మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించిన సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి. ఆయన మన జీవితంలో
కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఈ 3 టైటిల్స్ని కొద్దిగా మనం చూద్దాం ఈరోజు. మరి మొట్టమొదటిగా ఈయన రక్షకుడు, యేసు మీకోసం జన్మించాడు. ఈయన రక్షకుడు. రక్షకుడు అంటే ఎవరు అంటే రక్షించేటువంటి వారు. పాత నిబంధనలో మీరు చూసినట్టయితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక రాజును గురించినటువంటి మాట అక్కడ ఉంది. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, దయచేసి గమనించండి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మునపటి వలె స్వస్థానములలో కాపురమున్నారు. ఆ సిరియన్లు వారి మీదకి దాడి చేయక దేవుడు ఆ పరిస్థితుల్లోంచి వారిని రక్షించడానికి ఒక రక్షకుడిని వారికి రాజుగా ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక రక్షకుడు అంటే ఎవరు అంటే మనల్ని ఒక ఆపద నుంచి రక్షించేటువంటి వాడు. యేసు రక్షకుడు అని మన జీవితంలో కలిగి ఉన్నా అంటే మనకు ఏ ఆపద నుంచి మనం రక్షించడానికి వచ్చాయంటే అదే మత్తయి సువార్త, మన అందరం చదువుకున్న మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన తన వారిని వారి పాపముల నుంచి రక్షించిన గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అని పేరు పెట్టుదురు అంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మానవునికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ప్రమాదం, ద డేంజర్ ఏంటి అంటే పాపము. ఆ పాపాన్ని నుంచి రక్షించడానికి ఆ యేసు నా కొరకు, మన ఒక్కొక్కరి కొరకు ఒక రక్షకుడిగా వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు ఈ పాపము గురించి మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. మనము అంటే యేసు రక్షణ లేనటువంటి వారు ఉన్నటువంటి ప్రమాదం మనకు బాగా తెలుసు. అయితే రక్షించబడిన వారు కూడా ఒక్కొక్కసారి మనం ఈ జీవితంలో దాన్ని అలౌ చేస్తున్నామా అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్టు అనేక మంది గొప్ప దైవజనులు ఒక్కొక్కసారి వారి జీవితంలో ఈ పాపాన్ని అనుమతించడం వలన వారి జీవితంలో ఎంత భయంకరంగా అయ్యాయో మనం చూసాం. వారు తిరిగి దేవునితో సమాధాన పడే వరకు కూడా వారి జీవితాలు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాయి, ఎంత నష్టము సమకూరింది. వారికి మాత్రమే కాకుండా వారికి ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వారితోని ఉన్నటువంటి వారికి కూడా ఎంత ప్రమాదము కలిగిందో మనం చూస్తాం. కనుక ఈరోజు పాపము అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి విపత్తు అని మనము అర్థం చేసుకోవాలి. కనుక ఆ పాపం యొక్క సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాస్ ఎ కెటాస్ట్రోఫిక్ ఇంపాక్ట్ అనేది. మనం పాపాన్ని కానీ మన జీవితంలో అనుమతించామంటే అది భయంకరమైనటువంటి స్థితిని మన జీవితంలో కలుగజేస్తుంది. అసలు ఒకవేళ ఒక ఉదాహరణకి ఒక మంటలు ఉందనుకోండి, ఒక కాలిపోతుంది, అది ఎంత తీవ్రమైంది అని మనం అర్థం చేసుకోవాలంటే మొన్న ఈ మధ్య వైజాగ్లో అక్కడ బోట్స్ అన్నీ కాలిపోయాయి. ఒక బోట్ కాలింది, అలాగా కొన్ని బోట్స్ కాలిపోయాయి అక్కడ అన్ని పక్కనుంటే. అది కొన్ని కోట్ల ఖరీదు, ఒక్కొక్క బోటు 50 లక్షల వరకు ఖరీదు చేస్తుంది అంట. అక్కడి నుంచి పైన అవి కాలిపోతూ ఉన్నాయి. ఎంత తీవ్రమైంది ఈ మంట అని అర్థం చేసుకోవడానికి, ఆ మంటను ఆర్పడానికి ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చాయో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్ని ఫైర్ ఇంజన్స్ వచ్చినా ఆ నష్టాన్ని కొంత మట్టుకు ఆపగలిగారు, కానీ దాన్ని పూర్తిగా ఆపలేకపోయారు. అలాగే ఒక అనారోగ్యం, ఒక డిసీజ్ ఉందనుకోండి, అది ఎంత తీవ్రమైంది అని మనం అర్థం చేసుకోవాలంటే దానికోసం వాడేటువంటి మందులు మనం చూస్తే ఆ డిసీజ్ ఎంత తీవ్రమైందో మనకు అర్థమవుతుంది. లేక అది నయం చేయడానికి ఎంత ప్రొసీజర్స్ గుండా వెళ్ళాలి, ఎన్ని ఆపరేషన్ ఎంత క్రిటికల్ ఉంటే ఆ డిసీజ్ అంత క్రిటికల్ అని మనకు అర్థమవుతుంది. అలాగే మన పాపము ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవాలి అంటే పాపము అన్నప్పుడు, లేక దేవుడు మనకు పాపము తీయడానికి వచ్చాడు అంటే అది మనకి వాడుకగా అయిపోవచ్చు. కానీ మన పాపము యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోవాలి. ఆ పాపము యొక్క తీవ్రత ఎంత భయంకరమైనది అంటే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు పాగా మార్చబడాల్సి వచ్చింది. ఆ దేవుడు, మానవుని సృష్టించిన దేవుడు ఒక నేరస్తుడిగా శిలువ మీద వేలాడవలసి వచ్చింది. అది మీ పాపము, మన ఒక్కొక్కరి పాపము యొక్క తీవ్రత అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈరోజు ఆయన మన కోసము రక్షకుడుగా వచ్చారంటే దీన్ని చులకనగా తీసుకోకూడదు. మనం ఆ క్యాటిల్ని, ఆ పశువుల తోటిని, ఆ పశువుల పాకని చూసి మనం ఆనందిస్తాం. కానీ ఆర్ యు సీయింగ్ యువర్ సిన్, ద డేంజర్ ఆఫ్ యువర్ సిన్ బిహైండ్ దట్ ట్రఫ్?
ఆ పశువుల తొట్టెల వెనకాతల నీ పాపాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆ పాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చావా? ఒకవేళ ఇంకా ఎవరన్నా ఇక్కడున్నటువంటి వారు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఆయన మన కోసము ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. దట్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఇమ్మీడియట్లీ. ఆయన ఇచ్చే రక్షణ మన జీవితంలో మనం తీసుకోవాలి. అది మనకి సాతాను మన మనోనేత్రములకి గుడ్డితనం కలుగజేశాడు, మన హృదయముకి గుడ్డితనం కలుగు చేయబడింది కనుక మనం ఉన్నటువంటి ప్రమాదం మనకి అర్థం కావట్లేదండి. ఒక్కొక్కసారి రక్షించబడినటువంటి వారం కూడా మన జీవితాల్లో ఎంత క్యాజువల్గా అయిపోతున్నాం, ఎటువంటి వాటిని మన జీవితంలోనికి, మన తలంపుల్లోనికి, మన మాటల్లోనికి, మన క్రియల్లోకి అనుమతిస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన రక్షకుడిగా మనల్ని రక్షించడానికి వచ్చాడు. మ్యాన్స్ గ్రేటెస్ట్ డేంజర్, గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సిన్ అండ్ ది గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఫర్గివ్నెస్ అండ్ సాల్వేషన్. మానవునుకున్నటువంటి అతి భయంకరమైనటువంటి ప్రమాదము పాపము అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మానవుడికున్నటువంటి అత్యవసరమైనటువంటిది ఆ పాప క్షమాపణ, రక్షణ. కనుక అవి తీర్చడానికి ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఈ యేసు రక్షకుడైనటువంటి యేసు, ఈయన క్రీస్తు అన్నటువంటి విషయాన్ని కూడా ఆ దూత తెలియజేస్తుంది. పాత నిబంధనలో కూడా చూసినట్టయితే దేవుడు ఆది నుంచి కూడా మానవుడు పాపం చేసినటువంటి ఆ సమయాన్ని, ఆ గడియని మొదలుకొని దేవుడు వారికి ఒక క్రీస్తుని, ఒక మెస్సీని పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. పాత నిబంధనలో కూడా మీరు చూసినట్టయితే ఆయన అభిషక్తిని పంపిస్తాడు, ఆయన ఒక రాజుని పంపిస్తాడు, తన కోసం ప్రత్యేకింపబడినటువంటి వాడిని పంపిస్తాడు, ఆ మెస్సీని పంపిస్తాడు అన్నటువంటి వాగ్దానం పాత నిబంధన అంతే కూడా మనకు కనబడుతుంది. ఈ పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుని యొక్క పరిస్థితిని చూసి దేవుడు తన కృపలో పదే పదే మానవుని దర్శిస్తూ ఆ మెస్సీని నీ కోసం పంపిస్తాను అన్నటువంటి నిరీక్షణ ఇస్తూ ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఈ రక్షకుడు గురించినటువంటి మాటని వాగ్దానం చూస్తే దేవుడు పాత నిబంధనలో మనం చూస్తే దావీదు వంశములో ఆ యొక్క మెస్సీని పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. ఈయన రాజ్యము నిత్యము ఉండును. ఈ రాజు చేసేదేంటో తెలుసా? ఆయన సమాధానాన్ని కలుగజేస్తాడు, నిత్యము సమాధానాన్ని కలుగజేస్తాడు అని అంటాడు. నిత్యము ఆ రాజు తన ప్రజల్ని భద్రపరుస్తాడు అన్నటువంటి వాగ్దానం. దయచేసి మరి యెషయా గ్రంథంలో చూసినట్టయితే మరి 9వ అధ్యాయము 6వ వచనం మనకు తెలిసినట్టుగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. మానవుడు పాపము చేసి మరి పతనమైపోయి ఉండగా ఆయన ఒక రక్షకుడిని వాగ్దానం చేశాడు, ఒక క్రీస్తుని ఆయన వాగ్దానం చేస్తాడు. ఈ మెస్సీ అనగా ఒక రాజు ఆ పడిపోయినటువంటి మానవుని తిరిగి సమకూర్చి ఆ మానవునికి ఇక సదాకాలము తను ఏలుబడి చేయడు, అనగా ఆ మానవుని సంరక్షించి కాపాడి సమాధానాన్ని కలుగజేయడానికి ఒక రాజుగా ఆయన వస్తాడు అన్న విషయాన్ని మనం మరి పాత నిబంధనలో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలు నిరంతరము శాంతి భద్రతలతోనే ఉంటాడు అని ఈ రాజును గురించినటువంటి వాగ్దానం ఖచ్చితంగా ఈ వచనములో ఆ దూత చెప్తుండగా మీ కొరకు క్రీస్తు పుట్టెను అనగా ఆ వాగ్దానము యేసులో నెరవేర్చబడింది అని మనం అర్థం చేసుకోవాలండి. అదే మాటలు ఈ లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అలాగే లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దావీదు వంశంలో ఆ రాజుని జన్మింపజేస్తాను మెస్సీ అని వాగ్దానం చేశాడు. ఆయన ఇజ్రాయేలుకి సమాధానం కలుగజేస్తాను వాగ్దానం చేశాడు. ఈ లూకాసు సువార్తలో యేసులో అది నెరవేర్చబడడం మనం చూస్తాం. ఆయన ఒక రాజుగా జన్మించి నిరంతరము సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన మనకు వస్తూ ఉన్నాడు. మానవుడు అడిగి ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు కదండి. ఈ సమాధానం అంటే ఇశ్రాయేలు వారు ఆ యొక్క రోమా సామ్రాజ్యం ప్రభుత్వం కింద ఉన్నటువంటి నలిగిపోతున్నటువంటి స్థితిలోంచి విడిపించి వారికి సమాధానాన్ని కలుగజేస్తారు అని ఇశ్రాయేల్ ఆశించారు. కానీ ఈ దేవుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానము మానవుని తిరిగి దేవునితోని సమాధాన పరిచేటువంటి ఆ కార్యాన్ని ఆయన చేశాడు. ద పీస్ దట్ హీ గేవ్
ఇజ్రాయలైట్స్ వర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ ద డెలివరెన్స్ ఫ్రమ్ రోమేల దగ్గర నుంచి విమోచించబడితే ఆ రాజు వారికి నాయకుడిగా ఉండి వీరి నుంచి మమ్మల్ని విడిపిస్తే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు యేసులో ఇచ్చినటువంటి ప్రభువు రాజు మెస్సయ్య ఎవరంటే వారిని ప్రతి పాపము నుంచి విడుదల చేసి దేవునితోని నేరుగా సమాధాన పరచడానికి మరి ఆయనని వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. కనుక మరి ఆ తరువాత 3వ వచనంలో ఆయన ప్రభువు అయినటువంటి వాడు అన్నటువంటి మాటని మనం చూస్తాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన ప్రత్యేకంగా మన వాక్య ధ్యానం నిమిత్తము ఆయన ప్రభువు అన్నటువంటి ఆ టైటిల్ని మనం ధ్యానం చేయాలి అని మనం కోరుతూ ఉన్నామండి. ఆయన యేసు ఈయన ప్రభువు అనగా ఆయన సమస్తం మీదకి ప్రభు అయినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన ప్రతి నామానికి పైనామాన్ని అనుగ్రహించాడు. ఆయన ఆకాశమందువి కానీ భూమి అందున్నవి కానీ భూమి కింద ఉన్నటువంటి వాటికి కానీ సమస్తానికి ఆయన ప్రభువు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అనగా ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన ప్రభువుగా ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. ఇది మానవుడు గుర్తించినా గుర్తించకపోయినా యేసు క్రీస్తు అని ఆయన ప్రభువు అని ప్రతి మోకాలు ఒక దినాన వంగిపోతుంది. కానీ ఆయన ఇప్పుడే ఆ అధికారాన్ని కలిగినటువంటి వాడు. అయితే ఆయన ఈ సర్వాధికారం కలిగినటువంటి ప్రభువు. భూమికి ఆకాశానికి భూమి క్రింద ఉన్నటువంటి వాటికి కూడా ఆయన ప్రభు అయి ఉంటున్నాడు. అయితే ఈ ప్రభువులోని ఈ లార్డ్లో ఈ ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసండి. ఆయన మన జీవితానికి ప్రభువుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. కనుక ఈ సమయంలో ఆయన ప్రభువు అని మనం అడిగితే ఆయన ప్రభు అని నువ్వు నమ్ముతున్నావా అంటే మనం ఏ సందేహం లేకుండా ఆయన కాకపోతే ఇంకెవరు ప్రభు అని అంటారు కదా. ఆయన కాకపోతే ఇంకెవరండి ప్రభు అని మనం దేవుని క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం అంటాం. అయితే 2వ ప్రశ్న మనకి వ్యక్తిగతంగా ఏమిటి అంటే నీ జీవితానికి ఆయన నువ్వు ప్రభువుగా చేసుకున్నావా అన్నది ప్రాముఖ్యమైనటువంటి మరి మాటనే అని మనం అర్థం చేసుకోవాలి. లూకా మరి సువార్తలో లూకా 1వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రభువు అన్నటువంటి మాటని చాలా వాడినట్టుగా మనకు కనబడుతుంది. దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయానికి వెళ్ళండి. 16వ వచనంలో చూసినట్టయితే ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును. ఇశ్రాయేలీలు ఆ ప్రభువైనటువంటి ఆయన వైపు తిరగాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో మరియ ఈ మాటలు అంటుంది చూడండి. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచు ఉన్నది. ఒకవేళ ఆయన్ని ప్రభువుగా నువ్వు కలిగి ఉన్నావు అంటే నీవు ఆయనని గణపరుస్తూ ఉండాలి. ఇందాక ఆరాధన వాక్యంలో మనం విన్నాం. ఆ ఒక ఆదివారం కాదు, ఆయా సమయాలు కాదు, కానీ అనుదినమును ఆయన్ని సన్నుతించాలి, ఆయన గణపరచాలి. ఈ మరియ తన జీవితంలో అది కలిగి ఉంది. అట్ వాట్ ఎక్స్పెన్స్? ఆమె రాళ్ళతోని కొట్టబడి చంపే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో అవమానకరమైనటువంటి ఆ పరిస్థితులు అంటుంది నా ప్రాణము ప్రభువును ఘనపరచుచు ఉన్నది. అలాగే 1వ అధ్యాయం 68వ వచనంలో జకరియా అంటాడు ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయంలో 78వ వచనానికి కిందకి వస్తే తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఆ యోహాను చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే ప్రభువుకి ముందుగా వచ్చి ఆయన మార్గములు సరళము చేశాడు. ఆయన కరుగుతూ ప్రభు కొరకులు వెలిగించబడ్డాడు అన్నటువంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న ఈరోజు
ఈరోజు ఆయన్ని ప్రభువుగా నువ్వు కలిగి ఉంటే ఆయన మార్గములను సరళము చేయడం అనగా ఆయన కార్యంలో మనం పాలు పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైందండి. మనం తగ్గించుకుంటూ ప్రభువుని మన జీవితాల్లో హెచ్చించడము మనం చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఆయన మనకి రక్షకుడు అనగా మన పాపము నుంచి మన ప్రమాదం నుంచి ఆయన మనల్ని తప్పించేటువంటి వాడు. రెండవది ఆయన మనకి రాజుగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు, మెస్సయ్యగా ఉన్నాడు అనగా మనకి నిరంతరము సమాధానం కలిగి మనల్ని ఏలుబడి చేస్తూ మనల్ని సంరక్షించి కాపాడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మూడో వాడు ఎవరు అంటే ఆయన మన ప్రభువు. ఈ ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన మనకి సేవ చేయడానికి ప్రభుగా ఉన్నాడు. ఈరోజు బిజినెస్ సర్కిల్స్లో కూడా లీడర్షిప్ రోల్స్లో ఉన్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను. లీడర్షిప్ స్టైల్స్ చాలా ఉంటుంది. డిక్టేటర్షిప్ అని అలాంటివి ఉంటాయి. అందులో ఈ రోజుల్లో బిజినెస్ సర్కిల్స్లో కార్పొరేట్లో వాళ్ళు ఫేమస్ ప్రఖ్యాతి చెంది వాడేది ఏంటంటే సర్వెంట్ లీడర్షిప్ అని. అంటే ఒక లీడర్గా ఉండేటువంటి వాడు తన టీం వారిని సేవ చేసి సేవకుడిగా ఉండాలి అనగా వారికి కావలసిన సహాయం చేసి వారి యొక్క ఫుల్ పొటెన్షియల్కి తీసుకొని రావాలి. ఈరోజు మన ప్రభు మన మీద పెత్తనం చేయడానికి రావట్లేదండి, మన మీద నియంత్రణగా డిక్టేటర్గా ఉండడానికి రావట్లేదు. కానీ ఆయన మనల్ని లేవనెత్తి మనల్ని భద్రపరిచి కాపాడి ముందుకు వెళ్ళడానికి తీసుకొని వెళ్ళి మనల్ని దీవించడానికి ఆయన మనకి మీద ప్రభువుగా ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఒకసారి అంటే ఒక అమెరికా దేశంలో ఒక కారు దొంగతనం అయిందంటే ఆ కారు దొంగతనం అయితే పోలీస్ వారికి కంప్లైంట్ వెళ్ళింది. ఆ కారు ఓనర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే ఆ పోలీస్ వారు చాలా విపరీతంగా దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా కారు పట్టుకోవాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారంట. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కారు పోయేటప్పటికి అది పోలీసు వారు వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ కారు పోయినందుకు ఎందుకు ఇంత త్వరపాటు చేస్తున్నారు? రేడియోల్లో కూడా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారంట ఆ కారు గురించి. ఎందుకు ఇది చేసి అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ ఓనర్ గారు చెప్పారంట, అందులో నేను చాక్లెట్స్ పెట్టానయ్యా, ఆ చాక్లెట్స్ అంతా పాయిజన్ పెట్టాను. ఎందుకంటే అవి తీసుకెళ్ళి మా ఎలకలను పట్టుకోవడానికి, ఎలకలను చంపడానికి కోసమని ఈ చాక్లెట్స్ నేను కొనుక్కొని వెళ్తున్నాను. దాని మీద పాయిజన్ ఉన్నటువంటి చాక్లెట్స్ అది నా కారులో ఆ డబ్బాలు ఉన్నాయి, చాక్లెట్స్ డబ్బాలు ఉన్నాయి అని చెప్తే ఆ కారు ఓనరు ఆ పోలీస్ వారు కారు పట్టుకోవడానికి ఆ దొంగను పట్టుకొని శిక్షించడానికన్నా ఆ దొంగని ఆ విషపూరితమైనటువంటి చాక్లెట్స్ని తప్పించడం కోసము వాళ్ళు ఆతురతగా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారండి. ఒక్కొక్కసారి మనం దేవుడి నుంచి తప్పించుకుంటున్నాము అని మనం అనుకుంటాం. యోనా అవ్వలే మన ఇష్టం జరిగించుకుంటున్నాము అని మనం అనుకుంటాం. కానీ దేవుడు నుంచి నువ్వు పారిపోతున్నట్టయితే, దేవునికి మన జీవితాన్ని ప్రభువుగా అప్పచెప్పుకోవట్లేదు అంటే ఆయన కాపుదల నుంచి మనం వేరుగా వెళ్ళిపోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆశీర్వాదాల నుంచి మనం వెళ్ళిపోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి మన జీవితాన్ని ప్రభువుగా ఉండాలి అంటే, ఆయన బలిష్టమైన హస్తం కింద మనం దీనులుగా ఉండాలి అంటే, అణిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఆయన చిత్తానుసారంగా ఉండాలంటే మనకు చాలా కష్టం అనిపిస్తుంది కదండి. కానీ ఆయన బలిష్టమైనటువంటి హస్తం కింద దీనులై ఉండాలని ఎందుకు ఆయన ఆశిస్తున్నాడు అంటే, మనల్ని హెచ్చించి అత్యున్నతమైనటువంటి స్థాయిలో మనల్ని ఆశీర్వదించి మమ్మల్ని సంరక్షించి కాపాడి భద్రపరచడానికి మనల్ని ముందుకు వెళ్ళాలి. ఇందాక అయ్యగారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఈవిల్ స్పిరిట్స్ అని చెప్తూ ఒక పరిశుద్ధాత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పాడు కదా. స్పిరిచువల్ లైఫ్లో 1-2 ఉన్నాయి అని పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు దేవుని వైపు అన్నా ఉండాలి, లేక దేవునికి దేవుని వైపు నువ్వు లేవంటే దేవునికి వెలుపల నువ్వు ఉంటావు. ఆ దేవుని వెలుపల ఉన్నటువంటి వారి పరిస్థితి సాతాను బంధకాల్లోకి ఉంటారు. ఆ పాప బంధకాల్లో ఉండి నిత్య నాశనము, నిత్య నరకం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ స్థితిలో నువ్వు ఉండకుండా ఉండాలని దేవుడు తన దగ్గరికి నిన్ను హత్తుకుంటూ ఉన్నాడు. దినమెల్లా తన చేతులు చాచి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని చేర్చుకోవడానికి ఎలాగ ఆశపడుతుందో, మనల్ని ఆ రీతిగా చేర్చుకోవడానికి ఆశపడేది ఎందుకో తెలుసా? మనల్ని శిక్షించడానికి కాదండి, మనల్ని రక్షించడానికి, సంరక్షించి భద్రపరిచి
కాపాడడానికి, మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు మన మీద ప్రభువుగా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుని సంగతి కూడా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతే చాలా ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనుకున్నాడు. హీ థాట్ హీ వాజ్ వాకింగ్ ఇన్ టు హిస్ కంప్లీట్ ఫ్రీడమ్. ఆయన సంపూర్ణమైన స్వేచ్ఛలోనికి నేను వెళ్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను ఆనందించవచ్చు, సంతోషించవచ్చు అని అనుకున్నాడు. యు నో వాట్ హ్యాపెన్? ద మూమెంట్ హీ వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ హౌస్, హీ వాజ్ వాకింగ్ ఇన్ టు ది వర్స్ట్ ఆఫ్ దిస్ ట్రాప్స్. అతి భయంకరమైన ఉచ్చులోనికి తన తండ్రి ఇంటి నుంచి కాలు బయట పెట్టినటువంటి దినాన అతి భయంకరమైనటువంటి ఉచ్చులోనికి వెళ్ళిపోయాడు, అతి భయంకరమైనటువంటి బంధకాల్లోనికి వెళ్ళిపోయాడు. స్వతంత్రంలోనికి వెళ్తున్నాను అనుకున్నాడు, కానీ తనని ఈడ్చుకొని వెళ్ళిపోయేటువంటి ఆ వ్యసనాల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ తప్పిపోయిన కుమారునికి జరిగినటువంటి విషయం మనకు తెలుసు. తను దూరంగా వెళ్ళిపోయాడు, తనకున్నదంతా కూడా వృధాపరిచాడు. ఇక పందులు తినేటువంటి ఆ తిండి తినేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒక ధనవంతుడైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ తండ్రి దగ్గర నుంచి, ప్రేమ గల ఆ తండ్రి దగ్గర నుంచి మరి స్వతంత్రాన్ని కోరాడు, కానీ ఎప్పుడైతే అడుగు బయట పెట్టాడో అతి భయంకరమైనటువంటి బంధకాల్లోనికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త సుమ, ఈరోజు దేవునికి మన జీవితాన్ని ప్రభువుగా అప్పచెప్పుకోకపోతే, దేవునికి అధికారంలో మనం ఉండకపోతే, లేక దేవుని చిత్తంలో దేవుని మార్గాల్లో మనము ఉండకపోతే, మనము ఆయన కాపుదల్లో నుంచి వెళ్తున్నాము అని అర్థం చేసుకోవాలి. వింటున్నారా? ఆయన బద్ధత నుంచి మనం వెళ్ళిపోతున్నాము అని అర్థం చేసుకోవాలి. ఆయన ఆశీర్వాదాల నుంచి మనం వెళ్ళిపోతున్నాము అని అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ మన జీవితాన్ని మనం సరి చేసుకోలేమండి. వీ కెనాట్ మేనేజ్ అవర్ లైఫ్స్. మనం దేవునికి వ్యతిరేకంగా మనం చాలా తెలివితేటలు అనుకుంటాం. అంటే మ్యాన్ ఈజ్ సో ఫూలిష్ దట్ హీ కెనాట్ ఎవర్ మేనేజ్ హిస్ లైఫ్. అవ్వ అనుకున్నది ఆ పండు తింటే జ్ఞానవంత దేవతల వలె అయిపోతుంది అనుకున్నది, కానీ ఎటువంటి పతనంలోనికి వెళ్ళిపోయిందో చూసారా? అయితే అందుకనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఆయన మనకి ప్రభువుగా ఉండాలి అని తెలియజేస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? మనల్ని సంరక్షించి, మనల్ని నడిపించి, మన గైడ్గా, మన మార్గోపదేశిగా ఉండి సరైనటువంటి మార్గంలో మనల్ని నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఇక్కడే ఆ సాతాను మనకి అబద్ధాన్ని తెలియజేస్తూ ఉంటాడు. సాతాను మనకి మోసం చేస్తూ ఉంటాడు. ఆ దేవునిలోనికి, దేవుని యొక్క ఫోల్డ్లో ఉండకుండా అవ్వని ఎంటైజ్ చేశాడు. మరలు కొలిపి వాడు ఈడ్చుకొని దేవుని యొక్క ఆ ఫోల్డ్లోంచి, కౌగిట్లో నుంచి లాక్కొని వెళ్ళిపోయాడు. సాతాను ఈరోజు మన జీవితంలో అలాగే చేస్తూ ఉంటుంది. దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పకుండా, మనకి ఆ అబద్ధానికి జనకుడు అని వాడికి పేరు పెట్టింది. అందుకేనండి మనల్ని మోసపరిచి ఆ దేవునిలో నుంచి మనల్ని తీసివేయడానికి మరి పని చేస్తూ ఉంటాడు. కానీ మరి దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పుకోవడం అంటే ఈరోజు చాలా ప్రెషర్గా మనకు అనిపిస్తుంది. మన జీవితంలో ఉండాల్సినటువంటి ఆనందం అంతా కూడా కోల్పోతాము అని అనిపిస్తుంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను కూడా చాలా కాలం రక్షణ పొందుకోవడానికి దానికోసమే పోస్ట్ పోన్ చేశాను. ఈరోజు దేవుని కొరకు జీవించాలి, లేక ఆ దేవుని ప్రభువుగా నేను కలిగి ఉండాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి అన్నప్పుడు మరి మనకున్నటువంటి ఆనందాన్ని అన్నీ మనం కోల్పోతాము అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా భారంగా మనకు అనిపిస్తుంది కదండి. కానీ దేవుడు తన ప్రేమని, తన కృపని, తన కనికరాన్ని నిరంతరం మనకి చూపిస్తూ ఉంటాడు. ఆయన మనకి రక్షకుడిగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని, దేవుడు మన వైపుని ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. జకరియా గ్రంథం చూడండి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో దయచేసి చదవండి. జకరియా గ్రంథం మిమ్మును ముట్టినవాడు, మళ్ళీ చదవండి అంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ఎవరన్నా మిమ్మల్ని తాకినట్టయితే హీస్ టచింగ్ ద యాపిల్ ఆఫ్ హిస్ ఐ అంటాడు. వింటున్నారా? 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సీ హౌ గ్రేట్ అ లవ్
దట్ ద ఫాదర్ హెస్. దేవుడు మన పట్ల ఎటువంటి ప్రేమని కనపరిచాడో మనకు కనబడుతుంది. 1 కొరింథీ 2:3 వచనాలు నేను ఇక్కడ రాసుకున్నాను. 1 కొరింథీ 2:9 ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు అన్నటువంటి మాటని మనకి అర్థమవుతుంది, మనకి కనబడుతుంది. కనుక దేవుడు మనల్ని కాపాడడానికి, మనల్ని సంరక్షించడానికి, దీవించడానికి మనకి వచ్చాడు. మరి కనుక ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకోవాలండి. ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పి ఆయన మనం ప్రభువుగా కలిగి ఉండాలి. ఒకసారి అంటే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఈ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అంట. చాలా కష్టపడి పని చేస్తుంది. కానీ ఆమె చేసిన పనికి, ఆమెకు వచ్చిన జీతానికి వెలగలిగినటువంటి ఆ బంగారు కొనుక్కోకుండా రోల్డ్ గోల్డ్ అంటాం కదండి మనం, ఇమిటేషన్ పర్ల్స్ కొనుక్కుంటా ఉందంట. అది కొనుక్కుంటా ఉంది, డబ్బులు కూడబెడుతుంది, కొనుక్కుంటా ఒక నెక్లెస్ కొనుక్కుందంట. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చి, అమ్మ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారంట. అడిగితే అవును డాడీ నేను ప్రేమిస్తున్నా అంటే, అయితే నువ్వు కొనుక్కున్న నెక్లెస్ నాకు అని అడిగాడంట. ఈ అమ్మాయికి చాలా కష్టం అనిపించింది. డాడీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను కానీ ఇది నాకు చాలా ఇష్టమైందని తన దగ్గర పెట్టేసుకుంది. ఆ డాడీ అలా చూశాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి అమ్మ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును డాడీ ప్రేమిస్తున్నా అంటే, నీ నెక్లెస్ నాకు ఇవ్వు అంటే ఇంకా ఆమెకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలాగ మరి ఒకసారి వాళ్ళ డాడీ వచ్చి అడిగేటప్పటికి ఆమెకి చాలా బాధ అనిపించింది. కానీ తన తండ్రి ప్రేమని జ్ఞాపకం చేసుకొని చివరికి చాలా కష్టంగా ఇదిగో డాడీ ఈ నెక్లెస్ అని చెప్పి ఆ డాడీకి ఇచ్చేసిందంట. అప్పుడు ఆ డాడీ ఏం చేశాడంటే ఆ నెక్లెస్ తీసుకొని వెళ్ళి తన బీరువా తెలిసి అందులోంచి ఒక వెల్వెట్ బాక్స్ని తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి అని చూస్తే ప్యూర్ పర్ల్స్, ప్యూర్ గోల్డ్తో ఉన్నటువంటి నెక్లెస్ ఆ తండ్రి ఆమెకి ఇచ్చాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు మన సొంత ప్రయత్నాలు చేసుకుంటూ మన సొంత ఆనందాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. ఈ శరీరానికి వచ్చేటువంటి ఆశలు, మనకున్నటువంటి కోరికలు తీర్చుకొని అదే సంతోషంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆయన అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని కోరుతున్నాడు. ఫర్ దాట్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ లైఫ్ కంప్లీట్లీ టు హిమ్. ఆయనకి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఇఫ్ యు సే యేసుని ఆ క్రీస్తుగా నువ్వు కలిగినటువంటి వాడు, యేసుని నువ్వు రక్షకుడిగా కలిగి ఉన్నావు, అయితే అనుదినము మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన ప్రభువుగా మనం కలిగి ఉన్నామా? ఇది లైట్గా తీసుకోకూడదండి. ఈజ్ హీ లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్? ఆయన మన ప్రభు అంటే మన మాటల మీద, మనకు కలిగినటువంటి వాటి మీద, మనకున్నటువంటి తలాంతుల మీద, మన ఆస్తి మీద, మన సమయం మీద, మన ఆలోచనల మీద, మన కోరికల మీద మనము ప్రభువుగా ఉన్నామా? ఈరోజు మనము ఆలోచన చేయాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను మీ కొరకు కలిగి ఉన్నటువంటి తలంపులు నేను ఎరుగుదును, టు ప్రాస్పర్ యూ, మిమ్మల్ని వర్ధిల్ల చేయడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి అని ఆ ప్రభు అంటూ ఉన్నాడు. ఈరోజు మనము ఆయన ప్రభువుగా కలిగి ఉంటాం, కానీ ఆ రీతిగా మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతిలో పెట్టడానికి ఇష్టపడం. నేను ప్రేమిస్తున్నాను ప్రభా, కానీ ఈ ఒక్కటి నేను చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ప్రభా నేను ప్రేమిస్తున్నాను కానీ ఇది ఒక్కటి నేను మానుకోలేను అన్నట్టుగా మన జీవితంలో ఉంటుంది. ఒకసారి మనం పరిశోధించుకుందాం. దేవునికి మనం సంపూర్ణంగా ఆయన మనకి ప్రభువుగా మనం కలిగి ఉన్నామా? లేక ప్రభా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా రక్షకుడిగా నాకు కావాలి, లేకపోతే నేను నశించిపోతాను, నీ నరకం నుంచి నేను తప్పించబడాలి, పరలోకముకు నాకు కావాలి, నువ్వు నాకు ప్రభువు, కానీ ఈ ఒక్కటి నేను విడిచిపెట్టలేను ప్రభా అంటున్నావా? లేకపోతే ప్రభా ఈ ఒక్కటి నా కోసం ఉంచుకుంటాను అంటున్నామా? లేక ఈ ఒక్క వ్యసనాన్ని మనం ప్రభు కోసం వదలలేకపోతున్నామా? సమస్తము నీదే ప్రభా, కానీ ఒక్కటి నా కోసం అని మనం ఉంటున్నామా? మనం ఆలోచన చేయాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఆయన ఇంట్లోనికి వెళ్ళినప్పుడు మరి ఆ ఇంట్లో నుంచి అన్నిటికన్నా మంచి రూమ్ని సెలెక్ట్ చేసి ఆ బెస్ట్ రూమ్ తన ఇంట్లో తీసి, ప్రభా ఈ రూమ్ నీది,
అని చెప్పి ప్రభువుకి ఇచ్చాడంట. అది ఇచ్చిన తర్వాత ప్రభు సరే అని వారు కొంతసేపు కూర్చున్నారు. ప్రభు ఆయన రూమ్లోనికి వెళ్ళాడు. ఆ తర్వాత కొంతసేపటికి తలుపు తట్టడం జరిగింది. ఈయన ఎవరు అని తలుపు తీసేటప్పటికి సైతాను వచ్చాడట. ఇంకా సైతాను వాడిని బయటికి దూయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సైతాను లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కష్టపడి ప్రయాసపడి చెమటలు కక్కి చివరికి బయటకు దూసేసి సడన్గా తలుపు వేసేసాయంట. తలుపు వేసి సీరియస్గా తలుపు కొట్టి వేసే రూమ్కి వెళ్ళి తలుపు కొట్టి వేసేయా, నువ్వు నా ఇంట్లో ఉన్నావు, సాతాను వాడు వచ్చి నాతోని ఇంత ప్రయత్నిస్తూ ఉంటే, ఇంత నాతోని పోరాడుతుంటే నువ్వు నాకు సహాయం కోసం కూడా రాలేదేంటి అంటే, అప్పుడు ప్రభు అని అంటే, నాకు ఈ రూమ్ ఇచ్చావు కదా, ఈ రూమ్లో నన్ను ఉండమన్నావు కాబట్టి ఈ రూమ్లో నేను ఉన్నాను అని ప్రభు అన్నా అంట. అప్పుడు అర్థం చేసుకొని అతను అన్నా అంట, ప్రభా నీ రూమ్ ఒకటే కాదు, ఈ ఆ పైన ఉన్నది కదా ఆ ఫ్లోర్ అంతా నీదే అన్నాడంట. అన్నప్పుడు సరే అనేసి ప్రభు పైకి ఎక్కి ఆ ఫ్లోర్ అంతా ఉన్నాడంట. ఆ తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికీ సాతాను వచ్చాడు. సాతాను వచ్చి మరి మళ్ళీ తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. ఈయన మళ్ళీ వెళ్ళాడు. తలుపు తీసేటప్పటికి మళ్ళీ సైతాను మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇక చివరికి ఇంక వాడు అడుగు లోపల పెట్టేసినంత పని అయింది. ఆ తలుపు దోసేసి ఏదో రీతిగా ఆ తలుపు వేసేసాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఇంకా కోపం వచ్చింది. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభా ఈ ఫ్లోర్ అంతా నీకు ఇచ్చేసాను, అయినా వాడు వచ్చాడు, నువ్వేమాత్రం రాలేదేంటి, అసలు నీ మాట కూడా నాకు వినిపించలేదే అంటే, నాకు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చావు కదా, ఇక్కడ ఉన్నామన్నావు, నేను ఇక్కడ ఉన్నాను అన్నా అంట. అప్పుడు ఇతను అర్థం చేసుకున్నాడంట, ప్రభా నా ఇల్లంతా నీదే అని ఇచ్చాడంట. నా ఇల్లంతా నీదే ప్రభా అని ఇచ్చి ఉన్నప్పుడు ఇంకా కొంతసేపు అయింది. మళ్ళీ తలుపు శబ్దం అయింది. ఇతను అనుకున్నాడు, వీడు మళ్ళీ వచ్చాడు రా బాబు అనుకున్నాడు. వీడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వీడితోని పోరాడాలి అనుకొని భయపడుకుంటూ తలుపు దగ్గరికి వెళ్తుంటే ప్రభు అతనికన్నా ముందు వెళ్ళి ఆ తలుపు తీసి నిలబడ్డాడంట. వాడు పారిపోయాడు. మన జీవితంలో ఒక్కొక్కసారి అలాగే ఉంటుందండి. దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోకపోతే మన జీవితంలో మరి ఆ సాతానుతోని పోరాటాలు అవుతూ ఉంటాయి. పడిపోయేటువంటి అవకాశం మనలో ఉంటుంది. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలని మనం కోల్పోతూ ఉంటాం. దేవుడు ఆశించినటువంటి స్థాయిలో మనం ఉండలేకపోతూ ఉంటాం. దేవుడు మన కోసం గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మీకోసము నేను కలిగినటువంటి తలంపులు ఉన్నతమైనవి అంటే ఆయన పరలోకంలో నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ మన జీవితాన్ని జీవిస్తూ ఉండగా మన నిత్య జీవితం ఇక్కడే ఆరంభమైంది అని మనం అర్థం చేసుకోవాలి. మన నిత్య జీవం అంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆరంభం కాదు. యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన నాడే మన నిత్య జీవము, సమృద్ధికరమైన జీవితం దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ ఉన్నతమైనటువంటి తలంపులు మన నిమిత్తం దేవుడు మనం ఇక్కడ ఉంటుండగా కలిగి ఉంటూ ఉన్నాడు. ఆ తలంపులు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆ ప్రణాళికలు మన జీవితంలో మన ద్వారా నెరవేర్చబడాలి అంటే ఆయనకి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి మనం పారిపోతున్నామా? మన కోరికలు, మన సంతోషాలు, ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి మన శరీర విషయాన్ని పట్టుకొని ప్రభా నీకు అన్నీ ఇస్తున్నాను కానీ ఇది మాత్రం నేను ఇవ్వలేను అన్నట్టుగా ఉందా? లేకపోతే ప్రభా నా జీవితంలో ఈ ప్రాముఖ్యమైనది నీకు ఇస్తున్నాను, మిగతాదంతా నా ఇష్టము అన్నట్టుగా ఉందా? అది ఆ రీతిగా ఉంటే మరి కుదరదేండి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ సౌలు జీవితం మనం చూస్తే, నేను త్వరలో ముగిస్తాను. అయితే బైబిల్లో సౌలు జీవితాన్ని గురించి మనం చాలాసార్లు చూసాం. సౌలు గురించి మనం చూసినట్టయితే ఆ మొదటి సమూయేలు గ్రంథంలో మనకి కనబడతాడు. సౌలు మొదటిగా మనకి అక్కడ కనిపించినప్పుడు ఏంటంటే తన తండ్రి యొక్క గాడిదను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు తప్పిపోయినప్పుడు. అక్కడ సమూయేలు తనకి కలుస్తాడు. ఈ సౌలు తన గాడిదను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సమయానికి దేవుడు ఇశ్రాయేలు కొరకు ఒక రాజును వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఈ సౌల్ని ఎన్నుకొని సమూయేలుని పంపించి సౌల్ని అభిషేకించమని మరి సమూయేలుని పంపిస్తాడు. సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఈ సామాన్యమైనటువంటి సౌలుని దేవుడు మరి అక్కడ ప్రత్యేకించుకొని ఎన్నుకొని తను అభిషేకించి ఇశ్రాయేలుకి అధిపతిగా ఉండడానికి
ఆ స్థాయిలోనికి సౌలుని హెచ్చించాడు. వింటున్నారా? అంతవరకు దేవుడే వారికి అధిపతిగా నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలు ఇతర దేశాల వలె ఒక రాజును వారు కోరుకున్నారు. వారు కోరుకున్న తప్పే, కానీ దేవుడు వారు కోరుకున్నట్టుగా ఒక నాయకుడిని ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఎన్నుకొని ప్రతిష్ఠించి అక్కడ పంపిస్తున్నాడు. దేవుని ప్రేమను గమనిస్తున్నారా? ఇక్కడ సౌలుని దేవుడు ఎన్నుకొని అక్కడ మరి సమూయేలుని పంపించి తను అభిషేకించి తన స్వాస్థ్యం మీద, దేవుడు తన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండడానికి సౌలుని ఇస్తున్నాడండి. వింటున్నారా? దేవుని యొక్క గొప్పతనం చూడండి. ఆది కాండంలో మరి ఆదాముతోని దేవుడు అదే చెప్పాడు. తను సృష్టించినటువంటి తన సృష్టి మీద నువ్వు వెళ్ళి లోపరుచుకోమని, ఆధిపత్యం కలిగి ఉండమని దేవుడు వారిని ఆశీర్వదించి పంపించాడు. ఈరోజు ఎన్నికలైనటువంటి మనల్ని మనకి ఆయన ఎంపవర్ చేయడానికి ఆయన అధికారాన్ని మనకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా కిందికి వచ్చినట్టయితే, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. అక్కడున్నటువంటి సమయం లేదు కనుక నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. సమూయేలు ఈ సౌలుని కనుగొన్నాడు. దేవుడు చెప్పినట్టుగా తను అభిషేకించి సౌలు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా సమూయేలు తనకి చెప్పాడు, నువ్వు వెళ్తుండగా మరి నిన్ను కలుసుకోవడానికి వస్తారు, వాళ్ళు నీకు రొట్టెలు తీసుకొస్తారు, అది నువ్వు వారి దగ్గర నుంచి తీసుకొని తింటావు. ఆ తర్వాత నీకు ప్రవక్తలు వస్తారు. ఆ తర్వాత దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు కలుగును అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించాలా? మరి సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకొని దాన్ని రాజుగా అభిషేకించినప్పుడు మొట్టమొదటిగా సౌలుకి చేసింది ఏంటంటే తనకి క్రొత్త మనస్సుని కలుగజేశాడు. ఈరోజు మనము ఆ ఉన్నతమైన స్థాయిలోనికి మనం వెళ్ళాలి అని మనం ఆశిస్తాం. మనం కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని మనం ఆశిస్తాం. దేవుని చేత గొప్పగా బహుగా ఆశీర్వదింపబడాలి అన్నటువంటి ఆశ మనలో ఉంటుంది. కానీ ద ఫస్ట్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్ ఫర్ దట్ ఈస్ యు నీడ్ టు హ్యావ్ ఎ న్యూ హార్ట్. మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏంటంటే ఆ క్రొత్త హృదయాన్ని మనస్సును మనం కలిగి ఉండాలి. అందుకని అంటాడు, క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండండి. ఈరోజు హౌ ఈజ్ అవర్ హార్ట్? ఆయన చేత మనం ఆశీర్వదింపబడాలని మనం ఆశిస్తున్నాం. ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనం ఆశిస్తున్నాం. కానీ అదే కఠినమైనటువంటి హృదయంతో మనం ఉంటున్నామా? అదే జలసి హృదయంతో మనం ఉంటున్నామా? అదే నిందలు వేసేటువంటి హృదయంలో మనం ఉంటున్నామా? లేక క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉంటున్నామా? ఆ క్షమించేటువంటి మనసు, ప్రేమించేటువంటి మనసు, త్యాగం చేసేటువంటి మనసు, నిర్మలమైనటువంటి మనసు, ఆ పరిశుద్ధమైనటువంటి మనసు, పవిత్రమైనటువంటి మనసు, నీతియుక్తమైనటువంటి మనస్సుని మనం కలిగి ఉంటున్నామా? ఈ సౌలు జీవితంలో తను రాజుగా కలగకముందు దేవుడు తనకి చేసింది ఏంటో తెలుసా? ఒక నూతన హృదయాన్ని సౌలుకి అనుగ్రహించాడు. ఫర్ యూ టు బి బ్లెస్డ్, ఫర్ యూ టు బి యూస్డ్, and for you to be what God wants you to be, you need to have that heart, న్యూ హార్ట్ ఫస్ట్, ద హార్ట్ దట్ గాడ్ గివ్స్. అందుకనే ఇంకా పాత నిబంధనలు అంటూ వారికి రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను అంటాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సౌలు విచారకరమైనది ఏంటో తెలుసా? దేవుడు మొట్టమొదటిగా సౌల్ని రాజుగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా చేసింది ఏంటి అంటే తన మనస్సుని మార్చి నూతన మనసు ఇచ్చాడు కదా. సౌలు మొట్టమొదటిగా చేసిన తప్పేంటో తెలుసా? తన హృదయాన్ని దేవుని మీద నుంచి తీసివేశాడు. దేవునికి విధేయత చూపించడం దగ్గర నుంచి తీసివేశాడు. దేవుని మాటలకి పాటించడం విషయంలో తీసివేశాడు. ద ఫస్ట్ థింగ్ గాడ్ చేంజ్డ్ హిస్ హార్ట్. ది ఫస్ట్ థింగ్ Saul did, a mistake that Saul did is he took away his heart from God. దేవుని నుంచి తన హృదయాన్ని తీసివేశాడు. అందుకనే సమూయేలును పంపించి అంటాడు, దేవుడు నీ అందుకు దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి.
నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం సిద్ధపరచుటకు యెహోవా తలంచి ఉండెను. వింటున్నారా? అసలు మనం దావీదు రాజ్యము నిరంతరము స్థాపిస్తానని వాగ్దానం చేశాడు కదా. దేవుని యొక్క పర్పస్ ఏంటి ఇక్కడ? మరి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అందుకనే దేవుడు మనుషుల్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, దేవుడు పైరూపాన్ని చూసేటువంటి వాడు కాదు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు అందరి పట్ల ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్ కదండి. దావీదు వంశంని లేక దావీదు ఆ యొక్క సింహాసనముని నిత్యము స్థిరపరుస్తానని అనుకుంటే ఆయనకు మాత్రమే అని కాదు, ఆయన్ని హృదయానుసారంగా ఆయన్ని కలిగినటువంటి వారికి ఒకే రీతిగా ఆశీర్వదించేటువంటి దేవుడు. అసలు ఒరిజినల్ ప్లాన్, లేకపోతే దేవుడు సౌలు విషయంలో కూడా సదాకాలము నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇచ్చాడు. అయితే సౌల హృదయాన్ని దేవుని దగ్గరికి తీసేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు తన హృదయానుసారమైనటువంటి వ్యక్తి దావీదుని కనుగొన్నాడు. వింటున్నారా? దేవుని దగ్గర ఉండడానికి, దేవుని ఆశీర్వాదాలు, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగడానికి యువర్ హార్ట్ ఈస్ ది ప్రైమరీ థింగ్. మన హృదయము ప్రాముఖ్యమైనటువంటిదండి, మన జ్ఞానము కాదు, మన హృదయము ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇన్ దట్ సెన్స్ దేవుడు మన జీవితానికి మనకి ప్రభువుగా కలిగి ఉన్నాడా? దావీదు అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నిరంతరము దేవుని తన ఎదుట పెట్టుకున్నాడు, నిరంతరము తన హృదయము దేవుని ఆనుకొని ఉన్నట్టుగా మనము దావీదు గురించినటువంటి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఈ క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు మనకి ఏమిచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ యేసుని మన కోసం అనుగ్రహించాడు. ఆ యేసు ఎవరు అంటే ఆయన రక్షకుడు, క్రీస్తు ప్రభువు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అది ఆయన ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకున్నామా? ఆయన రక్షకుడుగా నేను కలిగి ఉన్నాను, అంతటితో నేను ఆగిపోకూడదు. నా అనుదిన జీవితంలో నా ప్రతి అంశంలో కూడా నేను ఆయన్ని ప్రభువుగా కలిగి నేను జీవించడానికి ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఆయన్ని ప్రభువుగా మనం కలిగినటువంటి వారము ఆయన మనము మరి ప్రకటిస్తూ ఉండాలి. ఇక దూత అంటుంది, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఆ శుభవార్త ఇవ్వబడింది. కనుక ఈరోజు రక్షింపబడినటువంటి మనం, దేవుని బిడ్డలుగా చెప్పుకునేటువంటి మనము, విశ్వాసులైనటువంటి మన బాధ్యత ఏంటి? ఆ ప్రభువుని మనం ప్రకటిస్తూ ఉండాలి, ఆ ప్రభువుని మనం గుర్తించాలి, ప్రభువుని మన జీవితానికి ప్రభువుగా కలిగి ఉండాలి, ఆ ప్రభువుని మనం ప్రకటిస్తూ ఉండాలి. మరి పాత నిబంధనలో మనం చూసినట్టయితే యూదులు ఆయన్ని ప్రభు అన్నటువంటి మాటని ఉచ్చరించడానికి కూడా వారు ధైర్యం సరిపోయేటువంటిది కాదంటే. బైబిల్లో ఒకవేళ వాళ్ళు ధర్మశాస్త్రంలో లేఖనాల్లో ప్రభువు అనేటువంటి మాట వచ్చే టైంకి వాళ్ళ ప్రభువు అనేటువంటి మాటని పెదవులతో చెప్పడానికి కూడా వారు యోగ్యులము కాదు అని తలంచి ఆ ప్రభు అనేటువంటి పదం వచ్చేటప్పటికి తల వంచి ఆయనకి నమస్కారం చేసేటువంటి వారంట. ఆ రోజుల్లో ప్రింట్ మీడియా లేదు కదా, ఈ శాస్త్రులు అనేటువంటి ఈ రాసేటువంటి వారు ప్రభువు అనేటువంటి పదము రాయడానికి, ఆ ప్రభు అనేటువంటి పదము రాయాలి అంటే ఆ రాస్తున్నటువంటి పెన్ను పక్కన పెట్టి ఒక క్రొత్త పెన్ను తీసుకొచ్చి ఆ ప్రభు అనే పేరు రాసి వెళ్తూ ఉండేటువంటి వారంట. డూ వీ హ్యావ్ గాడ్ యాజ్ లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ దట్ సెన్స్? ఆ రీతిగా అటువంటి గౌరవము, అటువంటి భయభక్తులు ప్రభు పట్ల మనం కలిగి ఉన్నామా? ఆ ఆదిమ శతాబ్దంలో సంఘంలో అనేకులు చేర్చబడ్డారని మనం చూసాం కదండి. యూదులైనటువంటి వారు చేర్చబడ్డారు, అన్యులైనటువంటి వారు చేర్చబడ్డారు. ఆ తర్వాత మనకు అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం నుంచి తర్వాత మనం చూస్తే వారు కలిగినటువంటి శ్రమలు మనం చూసాం. ఎందుకు అంటే ఆ క్రీస్తు ప్రభు అని వారు ప్రకటిస్తూ ఉండగా, ఆ క్రీస్తు ప్రభు అని వారు ఒప్పుకొని ఆ నామం కోసం వారు నిలబడి ఉండగా వారికి హింసలు కలుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటి అంటే అసలు కైసరే వారికి ప్రభువు.
ఆ రోజుల్లో వారు ఆ దేశ ప్రజలు కైసర్ని వారికి ప్రభువుగా కలిగి ఉండాలి. కనుక ఒక విశ్వాసిని యేసు ప్రభువు అని చెప్పాడంటే కైసరు కాదు, ప్రభువు, యేసు ప్రభువు అని చెప్తున్నట్టుగా. అండ్ దే డిడ్ దట్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. వారు ప్రభువు అని మాట చెప్పాలి అంటే వారి ప్రాణాన్ని అర్పిస్తూ ఆ మాట చెప్పాలి. ఈరోజు ఆయన్ని ప్రభువుగా కలిగినటువంటి మనము ఏ రీతిగా మనం జీవిస్తున్నాము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని మన జీవితంలో మనం ప్రభువుగా కలిగి ఉన్నామా? ఆయన మనం ప్రభువుగా కలిగి ఉన్నట్టయితే ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన నేను రక్షకుడిగా తెలుసుకున్నానండి, కానీ నాకు ఆయన ప్రభువుగా నేను కలిగిలేనంటే అది మ్యాచ్ కాదండి. ఆయన నేను అంగీకరించాను, ఆయన నా రక్షకుడు, కానీ నేను నా ప్రభువుగా ఆయన నా జీవితంలో కలిగి ఉండట్లేదంటే అది 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 ఆ మాటకే అర్థం ఉండదు. రక్షకుడిగా కలిగినటువంటి వారము ఆయనని మనం ప్రభువుగా మనం కలిగి ఉండాలి. ఆయన ప్రభువుగా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మొట్టమొదటిగా ఆయన మన జీవితాన్ని నడిపించేటువంటి వాడు. జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆ దొంగ ఆ కారును దొంగిలిస్తూ ఉన్నప్పుడు అతని పట్టుకొని శిక్షించడానికి కాదు, ఆ ప్రమాదం నుంచి చావకుండా తప్పించడానికి వారు ఆ వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ఆయన మనకి ప్రభువుగా ఉండాలి అంటే మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, సరైన మార్గంలో మనం నడిపించడానికి, నిత్య నాశనం నిత్య నరకం నుంచి మనం తప్పించడానికి ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. ఈ విశ్వాసులైనటువంటి మనము ఇందాక మనం చూసాం, ప్రభువుని ఒక గదిలోనో ఒక ఫ్లోర్లోనో పెట్టినటువంటి వాడు అపవాదితోని తనంతటి తను ప్రయాసపడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో మనంతటి మనం ప్రయాసపడుతూ ఉంటాం, కానీ ఆయన ప్రభువుగా మనం కలిగి ఉన్నామంటే ఆయనే మనల్ని జీవితానికి నాయకుడిగా, ప్రభువుగా, సంరక్షకుడిగా ఉండి నడిపిస్తాడు. పౌలు జీవితంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పౌలు ఆ దమస్కు పట్టణానికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను పట్టి చెరసాల్లో వేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు తను దర్శించాడు కదండి. ఆకాశం నుంచి ప్రకాశమైన వెలుగు తనకి కొట్టింది, లేక తనకి ఆ వెలుగుతే గుడ్డివాడిగా పడిపోయాడు. పడిపోగానే ఆయన మాట అన్నటువంటిది ఏంటి తెలుసా? ప్రభువా నీవెవరువు అని అంటాడు. పాల్ అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రభువా నీవెవడువు, నేను ఏమి చేయాలి అని అడిగాడు. ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి 2 ప్రశ్నలు. ఆయన ప్రభువుగా నువ్వు గుర్తించాలి, ఆయన ఏమి చేయాలి అన్నది ఆయన దగ్గర కనిపెట్టి ఉండాలి. మరి ఆ కానాను విందులో అదే అక్కడ సేవకులు చెప్పింది. ది బెస్ట్ అడ్వైస్ దట్ వీ కెన్ గివ్ మరియా అక్కడ ఉన్నటువంటి సేవకులకి ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి పనివారితోని ద్రాక్షారసం కొద్దిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పనివారికి మరియా చెప్పినటువంటి ఒక సెంటెన్స్ ఏంటండి? ఆయన మీతో ఏమి చెప్పునో అది చేయండి. ఈరోజు విశ్వాసులుగా ఆయన మనం ప్రభుగా కలిగి ఉన్నామంటే ఆయన చెప్పింది చేస్తే చాలు. దట్ విల్ బీ ద సింపుల్. ఆ సింపుల్ థింగ్ మన లైఫ్లో ఉండడానికి. అది మనం చెయ్యకపోతే విల్ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ మెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితం నా వెనకాతల నేను ఒకసారి తిరిగి చూసుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు నాకు వస్తాయి. అయ్యో నేను ఎందుకు అలా చేశాను, అయ్యో నేను ఎందుకు ఇది మిస్ అయిపోయాను, చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి నేను. అయితే మన జీవితంలో అట్లాంటి రిగ్రెట్స్ ఉండకుండా ఉండాలంటే, అటువంటి కోల్పోకుండా ఉండాలి అంటే అనుదినము కూడా దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడం ప్రాముఖ్యమైందండి. ఆయనని రక్షకుడిగా మనం అంగీకరించాం, ఆయన ప్రభుగా మనం గుర్తించాం, కానీ ఆయన ప్రభుగా మన జీవితంలో కలిగి ఉన్నామా? ఈజ్ ఈ లార్డ్ ఆఫ్ అవర్ టాలెంట్స్ అండ్ అవర్ ట్రెజర్స్ అండ్ అవర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ పొజెస్. ఈజ్ ఈ లార్డ్ ఆఫ్ అవర్ టంగ్. మన మాటలు, మన తలంపులు, మన క్రియల మీద ఆయన ప్రభువుగా ఉన్నాడా? అది మనము ఇఫ్ యు ఆర్ ష్యూర్ ఇన్ దాట్, ఆయన మన జీవితంలో ప్రభు అన్నది ఒక సెటిల్ అవుతే మన లైఫ్ ఇంకా ఆయన నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించినగాక. తల వంచి మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. జీవం గల యేసయ్యా, కృపగల మా పరలోకపు తండ్రి, ఈ కాల సమయంలో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. మా ఒక్కొక్కరి కోసము, నా కోసము ఈ లోకంలో జన్మించావు తండ్రి, నీకు వందనాలు. యేసు మాకు రక్షకుడిగా, మాకు క్రీస్తుగా, మాకు ప్రభుగా ఈ లోకంలో జన్మించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షకుడిగా కలిగినటువంటి మేము ప్రభువుగా మా జీవితాంతం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నువ్వు తప్పకుండా మా జీవితాల్లో మమ్మల్ని సరిచేస్తావు, కొన్ని విడిచిపెట్టమని చెప్తావు,
కానీ మమ్మల్ని మా ఆనందం తొలగించడానికో మా నుంచి దొంగిలించడానికి కాదు, కానీ మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సరిచేస్తావు. మాలో కొన్ని మేము విడిచిపెట్టుకోవాలని మమ్మల్ని ఒప్పింపజేస్తూ ఉంటావు. ప్రభా, అటువంటి ఆలోచన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. రక్షకుడిగా మేము కలిగినటువంటి వారము ప్రభువుగా మా జీవితంలో అన్ని విషయంలో అన్ని వేళలా మా జీవిత పర్యంతం మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ఉన్నతమైన తలంపులు నువ్వు కలిగి ఉన్నావు, కానీ నేను ప్రభువుగా మేము మా జీవితాల్లో మేము ఉంచుకోవట్లేదు కనుక, కొన్ని విషయాల్లో మా ఇష్టానుసారంగా మేము వెళ్తున్నాం కనుక నీ ప్రణాళిక మా జీవితంలో, ఆ ఉన్నతమైనటువంటి తలంపులు మా జీవితంలో కొన్ని నెరవేరలేకపోతూ ఉన్నాయి. మేము ఉండాల్సిన స్థాయిలో మేము ఉండలేకపోతూ ఉన్నాం. మా జీవితాన్ని సంపూర్ణంగా నీ హస్తంలో పెట్టలేదు కనుకనే మా జీవితంలో మేము మా సొంత ప్రయాసలో విసిగిపోతూ ఉన్నాం. ప్రభా, ఈ సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతూ ఉండగా, మే దిస్ న్యూ ఇయర్, ఈ క్రొత్త సంవత్సరంలో నిన్ను మా జీవితానికి ప్రభువుగా కలిగి అనుదినము అనుక్షణము ప్రతి విషయంలో నీ చిత్తానుసారంగా మేము నడవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా చేసినట్టయితే మమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తావు, మమ్మల్ని నీవే నడిపిస్తావు, ఉన్నతమైన స్థాయిలోనికి మీరే మమ్మల్ని నడిపిస్తారు. మీ సంరక్షణ కాపుదల భద్రత మాలో ఉంటుంది కనుక నాయన, మరి మేము ఆ రీతిగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఒకవేళ మా ప్రియుల్లో ఎవరైనా ఇంకా రక్షణ లేని వారు ఉంటే ప్రభా, నిన్ను రక్షకుడిగా వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వారి పాపము ఎంత తీవ్రమైందో, వారి పాపము ఎంత భయంకరమైనదో, నాశనానికి, నిత్య మరణానికి, నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తాదని వారు అర్థం చేసుకొని ప్రభా నాయన, నిన్ను రక్షకుడిగా వారి హృదయంలో ఆహ్వానించి వారి జీవితానికి ప్రభువుగా చేసుకోమని ప్రార్థిస్తూ నీ పాదాలకి లెక్కలేని వందనాలు తెలుపుకొని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.